హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి వ్లాగ్స్. ఈరోజు నేను కుట్టిన ఒక 3 డ్రెస్సెస్ అయితే చూపిస్తున్నాను. నా డ్రెస్సెస్ స్టిచ్చింగ్ ఫినిషింగ్ ఎలా ఉందో, నెక్స్ట్ నేను కుట్టిన స్టైల్ ఎలా ఉందో అని చెప్పేసి మీరైతే కామెంట్స్లో చెప్పండి. ఇవైతే 3 డ్రెస్ మెటీరియల్స్. ఇవి ఇద్దరు కస్టమర్స్ అనమాట. ఒకరివి 2 డ్రెస్సులు, ఇంకొకరివి ఒక డ్రెస్ అనమాట. ఇది చిన్న పైపింగ్ అయితే నేను అందులో ఉన్న ఫ్లవర్ కలర్ వేసి స్టిచ్ చేశాను. అది పెద్దగా కనిపించట్లేదు, బట్ వేసుకున్న తర్వాత మాత్రం కనిపిస్తుంది అనమాట నీట్గా. ఎందుకంటే మనం ఏదో మరీ కనిపించేలా హెవీగా అయితే వేయలేము కదా. అందులో ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కలర్ మాత్రమే వేస్తే బాగుంటుంది. సో ఇదైతే ప్యాంట్. ఇది కూడా చిన్న ఫ్లవర్ ప్రింట్తో వచ్చిందనమాట. నార్మల్గా యాజ్ ఇట్ ఈస్గా ఇది ఫ్లవర్స్ పైకి కిందికి వచ్చాయి కాబట్టి అది రివర్స్లో కనిపిస్తుంది, కానీ రెండు ఆపోజిట్ వచ్చాయి. అండ్ ఇది ఇంకొక డ్రెస్ అనమాట. ఈ 2 డ్రెస్సెస్ ఒక కస్టమర్వే. ఇది కూడా నార్మల్ ప్యాంటే వాళ్ళు స్టిచ్ చేయమని చెప్పారు. ఇప్పుడు స్ట్రైట్ కట్ అంతా నడుస్తుంది, కానీ వాళ్ళైతే నార్మల్ ప్యాంట్స్ స్టిచ్ చేయమని చెప్పారు. సో అలానే స్టిచ్ చేశాను అనమాట. వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ డ్రెస్ ప్రకారం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా స్టిచ్ చేశాను. ఇది కూడా సేమ్ చూసారు కదా, పైపింగ్ చిన్నగా ఇచ్చాను. అందులో ఎల్లో ఎక్కువ లుక్ ఉంది, సో అదే ఎల్లో కలర్ నేను పైపింగ్ కూడా వేసాను అనమాట. స్టిచ్చింగ్ అయితే సేమ్ రెండు ఒకేలా చేశాను. రౌండ్ నెక్స్ పెట్టాను, వెనక థ్రెడ్స్ పెట్టాను అనమాట. థ్రెడ్స్కి టాజిల్స్ మాత్రం ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా అయితే పెట్టాను అనమాట నేను. నా స్టిచ్చింగ్ అయితే నాకు నచ్చుతుందండి. ఫినిషింగ్ ఎలా ఉందా అని చెప్పి మీరు మాత్రం కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. మీరు కామెంట్స్లో చెప్తే నాకు ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. ముందు ముందు నేను స్టిచ్చింగ్ వీడియోస్ అండ్ కటింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. షూట్ చేసి అయితే ఉన్నాయి, కానీ నాకు ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి టైం లేక నేను చేయట్లేదండి. కటింగ్ వీడియోస్ ఎవరికైనా కావాలి అంటే నాకు కామెంట్స్లో అడగండి. డెఫినెట్గా నేను కటింగ్ వీడియో కూడా పెడతాను. ప్రజెంట్ అయితే స్టిచ్చింగ్ వీడియోస్ నేను స్టార్ట్ చేస్తాను. ఒక 2-3 డేస్లో స్టిచ్చింగ్ వీడియోస్ అనేవి పెడతాను. వీటికి టాజిల్స్ అయితే ఇలా ఇచ్చాననమాట. క్లాత్ని బట్టి మనం టాజిల్స్ అనేవి వేసుకోవాలండి. అప్పుడే లుక్ బాగా కనిపిస్తుంది మనకి. దీనికి కూడా చిన్న పైపింగ్ వైన్ కలర్తో ఇచ్చాననమాట. ఎక్కువ మనం ఆపోజిట్